వెల్కమ్ టు సర్కార్ న్యూస్. మేడ్చల్, ఘట్కేసర్, పోచారం జీహెచ్ఎంసీ పరిధిలో బుధవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మధుసూదన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. తమ కుటుంబ భద్రతను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఘట్కేసర్, పోచారం ఐటీ కారిడార్ సిఐ బాలస్వామి, రాజువర్మ, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్లో ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, బైక్ డ్రైవర్లకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నగర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై స్పష్టమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శివకృష్ణ, నాగరాజు, రవి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇది సర్కార్ న్యూస్. రిపోర్టర్ మొక్క ఉపేందర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ తెలుసు ప్రోగ్రామ్ ఇక రోజు మీరు కవర్ చేస్తున్నారు. మీకు తెలని విషయం కాదు. సో కొంచెం అడ్డం ఉండకుండా పక్కన తీసుకో. మీకు అందరికీ తెలని విషయం కాదు ఇది. సో అందరికీ తెలుసు నేను ఒకే ఉద్దేశం. సో ఇది ఏం చెప్పాలంటే మాకు మీకే ఎక్కువ అవసరం. ఎందుకంటే పొద్దులేదు రోడ్లు తిరిగేది మీరు. మనం ఎక్కువ టైం ఎవరు ఏదున్నా ఏం జరిగినా చచ్చినా బతికినా వరద వచ్చినా వాళ్ళు వచ్చినా బిల్లు పడ్డా మీకు తప్పదు, మాకు తప్పదు. ఈ పోటీ ప్రపంచంలో ముందు కవర్ చేయాలని తప్పదని ఆఫీస్ నుంచి మీకు తప్పదు, మాకు ఆడ తప్పదు. కాబట్టి మనం కొంచెం ఎక్కువ కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉందని ఒక ఉద్దేశంతో అట్ ద సేమ్ టైము ఈరోజు 6th డే ప్రోగ్రామ్. ఈరోజు మీడియా ఎన్రీచ్ అని పెట్టారు. మీడియా ఎన్రీచ్ అనే ఉద్దేశం ఏంటంటే మీడియా ద్వారా పబ్లిసిటీ ఎక్కువ చేయాలని. కానీ నాకు అనిపించింది అంటే మీడియా ద్వారా మెసేజ్ చేయడం కంటే వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేసేయడం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో, ఒక ఇంట్రాక్షన్ లాగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో ఫస్ట్ మీకు అందరికీ రూల్స్ తెలవనిది కాదు. అంత పొద్దులైతే మీరే రూల్స్ రాస్తుంటారు, మేము మెసేజ్ పెడుతుంటాం, అవన్నీ మీరే పబ్లిక్కి చేరవేసేంత కూడా మీరే. కానీ మనకి పబ్లిక్కి చేరవేయడంతో మనం పడైపోదు, మనం కూడా ఫాలో కావాలి. యాజ్ ఏ పోలీస్గా మేము చెప్పే రీతులు మేము చేస్తామంటే కాదు. సో మేము ఫస్ట్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఫస్ట్ మేము ఫాలో కావాలి. ఎట్ ద సేమ్ టైము వారధి ప్రజలకి, గవర్నమెంట్కి, ఎనీ డిపార్ట్మెంట్ మధ్యలో వారధి అయిన మీరు కూడా దాన్ని ఫాలో కావాలి. ఎందుకు ఒకటి ఇప్పుడు ప్రతి ఏదో ఒక పేపర్ రాస్తారు, పొద్దున్నే గుర్తుపడతాం, ఇంతప్పుడు రాసిన నువ్వే ఫాలో అవ్వాలి అని అంటారు. మమ్మల్ని కూడా రేపు ఎవరన్నా అరే తాగకపోతుంటే సార్ కూడా తాగకుండా సార్ అని మమ్మల్ని అంటారు. సో కాబట్టి మనము జనాల నుంచి ఏలెత్తి చూపించుకున్న పరిస్థితి రావద్దు. ఇది ఫస్ట్ ఉద్దేశం. 2, సరే ఎవడెవరన్నా అది వేరే విషయం, ఒకసారి అనుకుంటూ కూడా మనం రక్షించుకోవాల బాధ్యత కూడా మనకు ఉంది కదా. సో కాబట్టి చాలామంది 99% పీపుల్ 2 వీలర్ మీద తిరుగుతుంటాం. మనం కార్లు ఒకరిద్దరు తప్ప మిగతా అంతా కూడా పర్సనల్గా ఫ్యామిలీ మీద పక్క పెడితే రోజు తిరుగుతూనే ఉంటాం. మీకు సరే ఎమర్జెన్సీ ఉంటుంది, తొందరగా కవర్ చేయాలనుకుంటాం, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఎంత ఎమర్జెన్సీ రేర్ కేసులు తప్ప ఒక్కోసారి మన చేతిలో ఉండదు. ఇంత రేర్ కేసులు ఉన్నప్పటికీ కూడా మీరు అర్ధరాత్రి 12కి 1 గంటకి 2 గంటలకి 3 గంటలకు కూడా సమ్ టైమ్స్ మూమెంట్ చేస్తూనే ఉంటారు చాలామంది, కొంతమందిని చూస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు మనమే హెల్మెట్ కొంచెం పక్కన పెట్టడం అంటే లేకపోతే మనమే హెల్మెట్ రాద్దాం, మనమే క్లిప్ పెట్టుకుంటూ రాస్తుంటాం, మనమే సీనియర్ పెట్టుకుని రాస్తుంటాం. మీకు తెలుసు మొన్ననే ఇక్కడే తండ్రి కొడుకులు పోయి వస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కారులో ఎగిరి కింద పడి తండ్రి ఎనుకున్న కారు కూర్చొని చనిపోయాడు. మొన్ననే ఐడియా ఉందనుకుంటుంది, భువనగిరి పోయి వస్తుంటే ఫ్యామిలీతోనే. సో నేను కాక 3 days బ్యాక్ బండి మీద పోతూ హెల్మెట్ కూడా ఉంది, ఊడిపోయింది హెల్మెట్. ఓన్లీ బెల్ట్ పెట్టుకోవడం వల్ల హెల్మెట్ కూడా పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయింది. సో అంటే ఇవన్నీ కూడా
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిన్న చిన్న మిస్టేక్, హెల్మెట్ ఉంటుంది అనుకొని ఒక్క బెల్ట్ కూడా మర్చిపోవడంతో ప్రాణమైంది. తర్వాత మీరే చాలా మంది రాస్తుంటారు, నిన్న మొన్న కూడా వచ్చి వాళ్ళ యొక్క ఆవు ఎట్లా ఇబ్బంది పడినది, కాలు ఇరిగి చెయ్యి ఇరిగి మంచాన పడి ఈ రకరకాల ఇబ్బందులు. కాబట్టి మీరు ఫ్రమ్ ది మీడియా ఎవరైతే ఉన్నారో మీ మీద బాధ్యత 2 గురుతర బాధ్యతలు. ఒక బాధ్యత మీది మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ ఫ్యామిలీకి మనం అందరం కూడా యాజ్ ఎ ఫ్యామిలీగా మనం రిపోర్ట్ పని చేసినా, నేను ఉద్యోగం చేసినా, నేను నా ఫ్యామిలీ కాపాడుకోవడం అనేది ఫస్ట్. దీన్ని మనం ఏ చిన్నదైనా కానీ ఇప్పుడు మనకి ఇబ్బంది, మన ఫ్యామిలీకి ఇబ్బంది. సో టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ మన ఫ్యామిలీ చెప్పుకుంటూ, రెండోది మన 2 కూడా బాధ్యత టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్. సో మేము ఎంత మొత్తుకున్నా ఏం చేసినా దాన్ని ప్రజలకు చేరవేసేది మీరే. మీరు లేకుంటే నేను ఎంత మొత్తుకున్నా ఇక్కడ ప్రజలకు రీచ్ కాదు. నాట్ ఓన్లీ మీ, ఎనీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మంచైనా చెడైనా ప్రజలకి తెలియజేయాల్సింది చెప్పేది మీరే. కాబట్టి ఆ బాధ్యతని మనం చెప్తున్నప్పుడు చిన్నప్పుడు తెలుసు మనకి. ఇప్పుడు మా స్టాఫ్ కూడా చెప్తుంటారు, గాంధీ గారి స్టోరీ విన్నారా ఎవరైనా? ఒక తల్లి వాళ్ళ కొడుకు బెల్లం ఎప్పుడు తింటున్నా పని చేయడు, ఎన్నిసార్లు చెప్పినా సరే పెద్ద మనిషి గాంధీ గారికి మన దగ్గర బంధువు చెప్తే పని చేస్తానని చెప్పేసి గాంధీ గారికి తీసుకెళ్తే గాంధీ గారు ఏం చెప్తాడు, ఒక 1 వీక్ తర్వాత రండమ్మా అని చెప్తాడు. 1 వీక్ తర్వాత పోతే పిల్లలు కూర్చోబెట్టి బెల్లం తింటాడు, నష్టం అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ఆ పిల్లగాడు పని చేస్తాడు. వాళ్ళ అమ్మకి అర్థం కాదు, ఇంటి మీద 10 days మళ్ళీ వస్తుంది. సార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే చెప్పొచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్తే గాంధీ గారు ఒక మాట చెప్తాడు, ఆ రోజుకి నాకు బెల్లం తినే అలవాటు ఉంది, బెల్లం తినే అలవాటు ఉన్న నేను అది తినవద్దని చెప్పే అర్హత నాకు లేదు. కాబట్టి 6 రోజుల ముందు నన్ను నేను మార్చుకొని పని చేసిన, ఆ తర్వాత నేను చెప్పాను అని చెప్తాడు. అట్లే నేను చెప్పాలన్నా మీరు చెప్పాలన్నా మీరు ఎప్పుడు రాసుకుంటే చేసుకుంటూ మనం ఫాలో కాకుంటే ఎంత రాసినా జనాలకు ఒక అవగాహన ఉండదు. మనకు కూడా ఎక్కడో అనిపిస్తుండేది, నేను ఇవాళ ఎంతప్పుడు పేపర్ రాసినా నేను పెట్టుకుని పోతుండే, నేను సినిమా పెట్టుకోవట్లేదే అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అంటే ఆ స్కోప్ ఇవ్వకుండా జనాలకి మీరు కూడా పెట్టుకొని సేమ్ టైము ఇట్లా జరిగిన ఇన్సిడెంట్ని కొంచెం వీలైనంత పబ్లిక్కి అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఈరోజు అంత పెట్టుకొని వెళ్ళి పెట్టుకోండి, ఆ ఫొటోస్ మించిపోయినాయి ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువగానే మనకి ప్రజల్లో అవేర్నెస్ ఇట్లా ఈరోజు జరగడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకొని అంత పెట్టినప్పుడు కూడా లేక హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా బెల్ట్ పెట్టుకోవడం ఒక కారణంతో ప్రాణమైంది. కాబట్టి జనాలందరూ దీన్ని గుర్తించేసి ఖచ్చితంగా నియమాలు పాటించుకుంటూ హెల్మెట్ పెట్టుకుంటూ సీట్ బెల్ట్ ఇది కూడా పెట్టుకుంటే ఏ రోజు ఏ మిస్టేక్ వల్ల జరిగిందో దాన్ని ఆ మిస్టేక్ హైలైట్ చేసుకుంటూ ప్రజలకు మనం నెమ్మదిగా చూపించగలిగితే ఒక న్యూస్ వల్ల ఒక వ్యక్తి మారినా కానీ ఆ రోజుకి మనం సక్సెస్ అయినట్టు. మేము ఇంత మీటింగ్ పెట్టేది పబ్లిక్ మీలో 100 మందిలో అట్లీస్ట్ ఆ ఒక్క రోజుకి ఒక్క వ్యక్తి సక్రమంగా ఫాలో అయినా కానీ వీ ఫీల్ మేము సక్సెస్ అంటే. ఎందుకంటే 100 మంది చెప్తే 100 మంది ఫాలో అవుతారు, 100 మంది అంటే ఫాలో అవుతారు అనుకో మేము కూడా అట్లీస్ట్ 1-2 ఫాలో అయినప్పటికీ కూడా చాలు. మనం కొద్దిగా ఈరోజు ఒకరు రేపు ఇంకొకరు ఒక పీరియడ్ ఆఫ్ టైం అందరిలో మార్పు వస్తుంది. కాబట్టి మీ వైపు నుంచి ముఖ్యంగా ఫ్రమ్ ది మీడియా నుంచి రిక్వెస్ట్ చేసేది అంటే గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా చేసే ప్రోగ్రామ్ ఉద్దేశం కూడా మీకు తెలుసు. ఈ మర్డర్లు మరణంగాలు రకరకాలతో జరిగే వికలాంగులు రావడం చనిపోవడం కంటే మన తప్పు లేకుండా మనకేం సంబంధం లేకుండా రోడ్డుకి పోతే ఎవడో తాగొచ్చి మనకు గుద్దేసి మనం కాలు చేరిపోతున్నాం. ఏం ఒత్తుకున్నా వాడు ఎంత ఇచ్చినా మనం ఏం చేసినా కాలు తిరిగి తీసుకొచ్చుకోలేము. కాబట్టి మీడియా వైపు నుంచి మరి యొక్క రిక్వెస్ట్ మీకు అందరికీ వీలైనంత వరకు ప్రతి విషయాన్ని స్పెషల్లీ ఈ అవేర్నెస్ సంబంధించింది, అది సైబర్ క్రైమ్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఎందుకంటే ఇటువంటి అఫెన్స్కి అవేర్నెస్ మార్గం. ఆయన తర్వాత ఏం చేసినా తిరిగి తెచ్చుకోవడం కష్టం. కాబట్టి ప్రజల్లో వీలైనంత వరకు బాధ్యతగా మీరు చేయండి. అట్ ద సేమ్ టైము అంతకంటే ఎక్కువ బాధ్యత ముందు మనం ఉద్యోగం చేసేది మనకు ఉంది, టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు పొద్దున్న లేస్తే 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు కూడా రాత్రి పగలు వర్షం ఏది గుంతలు ఏది పట్టించుకోవడం తిరుగుతుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కూడా ఈ రూల్స్ పాటించడం కంపల్సరీ మ్యాండేటరీ. కాబట్టి మీరు ఒక్కసారి బయటకు వెళ్ళేటప్పుడు విధి నిర్వహణ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మంది కాపాడుకోవడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇది మైమరిచి పోకండి, గుర్తుపెట్టుకొని అందరూ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వండి.
ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి. రెండు, నేను స్టోరీ చెప్పినట్టుగా ఇతరులకు చెప్పినప్పుడు మనం ఫాలో కావాలి, అది ఫాలో కండి. ప్రజలకి వీళ్ళంత వ్యక్తిగా మీరు వారధిగా ఉండి ఇప్పటివరకు ఎవరో ఎక్కడో ఒకరిద్దరు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడా మీడియా వైపు నుంచి బాధ్యతగా, ఎస్పెషల్లీ మన మేడిపల్లి మీడియా నేను వచ్చిన 2 సంవత్సరాల కాలంలో కూడా వీళ్ళంత కోఆపరేటివ్గా, వీళ్ళంత అవేర్నెస్ మేము ఇచ్చిన ప్రతి దాన్ని కూడా ప్రజలకి ఏ చిన్న ప్రోగ్రామ్ మేము చేసినా, ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేస్తే మీరు ఉన్నారు 40 మందికి మీరు వింటారు, ఎంతమంది మర్చిపోతారో ఉంటారో తెలియదు, మనకి ఒకరు ఇద్దరు ఉండొచ్చు. కానీ మీరు పోయి రాస్తే ఖచ్చితంగా ప్రజల్లో కనీసానికి ఈ మన మేడిపల్లిలో 6 లక్షల పాపులేషన్లో కనీసానికి ఒక 10,000 మంది చదువుతారు ఆ న్యూస్. ఏదో సోషల్ మీడియా సర్క్యులేట్ అయింది కానీ 10,000 మంది చదివినా కానీ ఒక 10 మంది మారినా కానీ ఎస్ మేము దాంట్లో సక్సెస్ అయినట్టే. ఎక్కువ మారితే వెరీ హ్యాపీ. కాబట్టి మీరు ఇన్ని రోజుల నుంచి కూడా మేము చేసిన ప్రతి ప్రోగ్రామ్ను కూడా వారధిగా ఉండి చేసుకుంటూ వచ్చారు. ఇక ముందు కూడా వారధిగానే ఉండి ఇలానే హ్యాపీగా ఉండి ఈ 20,000 ప్రోగ్రాం కూడా ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నియమాల పట్ల, ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలు అందరికీ తెలుసు, కానీ ఆ నియమాలు వైలేట్ చేయడం వల్ల ఎక్కడెక్కడ సందర్భాల్లో ఎలా జరిగింది అనే దాన్ని కొంచెం మీరు జరిగినట్టుగా మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియదు కదా, మీ అందరికీ కూడా. కానీ మా వైపు నుంచి మా బాధ్యతగా ఇది ఉంటుంది కదా. పోచారం పోలీస్ స్టేషన్ సంబంధించి మల్కజిగిరి కమిషనరేట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఉన్నతంగా ఆలోచించి ఒక కార్యక్రమాన్ని అరైవ్ అలైవ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ను ఈ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 13వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా దీంట్లో పబ్లిక్ను కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ, మీడియా మిత్రులను కానీ అందరిని కూడా చైతన్యపరిచి ట్రాఫిక్ నియమాలు ఏ విధంగా పాటించాలని చెప్పేసి దాంట్లో భాగంగా ప్రజల ప్రాణాలు రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎటువంటి రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా ప్రజల ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకుండా తిరిగి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఉన్నామో మీ పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ, ట్రాఫిక్ కానీ, ఆర్టీఏ, తర్వాత ప్రతి వింగ్ కూడా దీంట్లో ఎంతో యాక్టివ్గా భాగస్వామి అయి మన ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా దీంట్లో మీడియా పాత్ర ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా మీడియా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి ఇటువంటి మంచి ప్రోగ్రాంలు అన్న ఉద్దేశంతో ఈరోజు స్పెసిఫిక్గా మీడియా మిత్రులు కూడా ఈ రోజు కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా మిత్రులారా, మనకందరికీ తెలుసు, ప్రతిరోజు ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన వ్యక్తి ఎన్నో కారణాల వల్ల, వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల, రోడ్డు భద్రతకు సంబంధించి ఎటువంటి నియమాలు పాటించకపోవడం వల్ల మనం ఎన్నో కుటుంబాలు రోడ్ యాక్సిడెంట్ బారిన పడి రోడ్డు పాలవుతున్నాయి. సో ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ విషయము ఏదైతుందో రోడ్డు సంబంధించిన భద్రతకు సంబంధించి ట్రాఫిక్ నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా ఈ సమాచారం వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ మీ దగ్గర మేము కూర్చున్నాము. మిత్రులారా, మనం చూస్తున్నాం రోడ్డు పైన చాలామంది కూడా హెల్మెట్లు పెట్టుకోకుండా, హెల్మెట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా కింద ట్యాగ్ అనేది మన టై ఉంటుంది, అది టై పెట్టుకోకుండా వెళ్తుంటారు. కొంతమంది పోలీసులను చూసిన తర్వాత మా భయానికి హెల్మెట్లు పెట్టుకుంటారు. సో మా భయానికి కాదు, మేము ఒకటే అనేది ఏంటంటే మీ ఇంటి కోసం, మీ కుటుంబం కోసం, మీ భద్రతను గుర్తెరిగి మీ ఇంట్లో మీ అవసరం ఏదైతే ఉందో మీ పైన ఆధారపడ్డ వ్యక్తి చాలామంది ఉంటారు. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీ జాగ్రత్తలో మీరు వండుకుంటూ ఈ హెల్మెట్ అనేది ఏదైతే ఉందో తప్పనిసరిగా మీరు పెట్టుకోవాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ అవేర్నెస్ చేస్తున్నాము. కానీ చాలామంది వరకు పెట్టుకుంటున్నారు, కానీ కొంతమంది దాన్ని ప్రాపర్గా పెట్టుకోకపోవడం వల్ల కొంతమంది చనిపోవడం జరుగుతుంది లేదా గాయపడడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ కుటుంబం వీధి పాలు కావడం జరుగుతుంది. అంటే చాలా దైనిక పరిస్థితి, ఎకనామిక్గా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఇది ప్రతిష్టాత్మకంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో దీంట్లో ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి, మేము గతంలో కూడా మీరు చూసుంటారు, ఈ కర్నూలు సంబంధించిన బస్సు దుర్ఘటన విషయంలో మీకు చూసుంటారు, 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సో దానికి సంబంధించిన
ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉంటుంది. ఎవరి తప్పిదం వల్ల ఇది జరిగింది. 21 మంది కుటుంబాలతో పాటుగా ఆ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి దానిపైన ఆధారపడ్డ వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు, ఎన్నో మంది, ఒక వ్యక్తి తప్పిదం వల్ల ఎంతోమంది వీధి పాలు కావాల్సి వచ్చింది. సో మీరు తాగడం వల్ల మీ కుటుంబంతో పాటుగా అంటే సమాజానికి కూడా ఎంతో ముప్పు ఉంది. సో దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ప్రతి ప్లేస్లో కూడా వెహికల్ చెకింగ్స్ పెడుతున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాము. సో దీంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ పబ్లిక్ను స్వతహాగా వాళ్ళ ఇంటికి గమ్యస్థానాలు చేరుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాణహాని లేకుండా, ఎటువంటి గాయపడి సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళని భాగస్వాములను చేయాలి. తదనుగుణంగా ఈ విషయం ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.